మనకిష్టమైన కలలను ఇతరుల మాటల కోసం వదిలేస్తారు. నువ్వు చేయలేవు, అది నీ వల్ల కాదు, అంత పెద్దగా ఆలోచించకు. ఇలాంటి మాటలు విన్నాక చాలామంది వాళ్ళ కలలను పక్కన పెట్టేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో మీ కలల్ని ఎందుకు వదిలేసుకుంటున్నారు, మీ కలల్ని ఎలా నిర్ణయించుకోవాలి అని చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ యొక్క సపోర్ట్ని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి కదా. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? మనందరం ఒక తెలియని భ్రమలో బ్రతికేస్తున్నాం. నీ గురించి నెగటివ్గా మాట్లాడే వాళ్ళు నీ భవిష్యత్తును నిర్ణయించలేరు. నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. నీ కలల్ని కూడా నువ్వే నెరవేర్చుకోవాలి. కాబట్టి ఎవరో నమ్మలేదని నువ్వు కూడా నిన్ను నువ్వు నమ్మడం మానేయకు. నీకు నచ్చిన పని మొదలు పెడితే నవ్వే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను తక్కువ చూసే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒకరోజు నువ్వు విజయం సాధించినప్పుడు వాళ్ళు నీ గురించి గొప్పగా మాట్లాడతారు. ఎంత పెద్ద విజయమైనా ఒక చిన్న నమ్మకంతోనే మొదలవుతుంది. అందుకే ఇతరుల అభిప్రాయం కంటే నీ మీద నీకున్న నమ్మకం ముఖ్యం. మధ్యలో కష్టాలు రావచ్చు, ఓటములు రావచ్చు, కానీ ఓడిపోవడం తప్పు కాదు. అసలు ప్రయత్నం చేయకపోవడమే అంతకంటే పెద్ద తప్పు. కాబట్టి నీ కల పెద్దదైనా చిన్నదైనా దాన్ని వదిలేయకు. నిశ్శబ్దంగా కష్టపడు. ప్రతిరోజు నీ కలకు తగ్గట్టు కన్సిస్టెన్సీతో కొంచెం వర్క్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కలల్ని ఎలా నెరవేర్చుకోవాలి, ఆ నెరవేర్చుకునే క్రమంలో నువ్వు ఫాలో అయ్యే రూల్స్ ఏంటి, ఈ రూల్స్ ప్రకారంగా కన్సిస్టెన్సీతో వర్క్ చేయి. నీ కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సో ఫస్ట్ నీ కలలు నెరవేరాలి అంటే, నీ డ్రీమ్స్ నెరవేరాలి అంటే ఫస్ట్ నీ కలని స్పష్టంగా నిర్ణయించుకో. చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి కానీ అందులో క్లారిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి యూట్యూబర్ అవ్వాలనేది నా కల. అలా మీకు కూడా ఏదో కల ఉంటుంది. నెంబర్ 2, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నిన్ను నువ్వు నమ్మకపోతే నిన్ను ఇంకెవరు నమ్ముతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి మూవీ తీసిన డైరెక్టర్ రాజమౌళి గారికి ఎన్నో కష్టాలు తప్పలేదు. కానీ తన మీద తనకున్న నమ్మకం అలాంటిది. అలా అంత గట్టిగా హోప్ పెట్టుకోవాలి. రూల్ నెంబర్ 3, చిన్న చిన్నగా స్టార్ట్ చేయి. ఏదో ఆదరా బాదరాగా ఒక్క రోజులోనే సక్సెస్ వస్తుందంటే అది కాని పని. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డేనే నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టడం అసాధ్యం కదా. అలా ఒక వీడియోతో స్టార్ట్ చేయి, చాలు. రూల్ నెంబర్ 4, కష్టాన్ని చూసి అస్సలే ఆగిపోకు. ఎందుకంటే నీ డ్రీమ్ అంటే అంత ఈజీయా కాదు కదా. సో ప్రతి ఒక్క డ్రీమ్ వెనకాల చాలా స్ట్రగుల్స్, ఓటమి కంపల్సరీ ఉంటుంది. నీరు గారిపోకుండా ఇంకా గట్టిగా పట్టుకొని ట్రై చేయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చేసే ఏ పనిలోనైనా మొదటి అటెంప్ట్లోనే సక్సెస్ రావాలని లేదు. ఫెయిల్ అయినా పర్వాలేదు, ప్రయత్నం చేయి. రూల్ నెంబర్ 5, ప్రతిరోజు కన్సిస్టెన్సీతో ఉండాలి. నువ్వు నీ డ్రీమ్ని నెరవేర్చుకునే క్రమంలో చిన్నదైనా పెద్దదైనా నేర్చుకొని కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తే కంపల్సరీ సక్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే రోజొక వీడియో అప్లోడ్ చేయడమే కన్సిస్టెన్సీ. రూల్ నెంబర్ 6, ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు. ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళది. ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. సో నీ మైండ్ సెట్కి తగ్గట్టు నువ్వు ఉండు, వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. డోంట్ కంపేర్. ఫర్ ఎగ్జాంపుల్, కంటెంట్ క్రియేటర్సే తీసుకోండి. కొంతమందికి 6 మంత్స్లోనే వాళ్ళ గోల్ రీచ్ అవుతారు, కొంతమందికి ఇయర్స్ పట్టొచ్చు. నెంబర్ 7, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా పెద్దది, మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటే మన గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. నేర్చుకోవడం ఆగిపోతే గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఎవరి కోసమో నీ కలల్ని వదులుకోవద్దు, నీ కలల కోసం నిన్ను నువ్వు మార్చుకో. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ థాట్స్ని షేర్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.